హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటంటే మీకు ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకుందామని నేను మాట్లాడుతున్నాను. ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా వ్యక్తికి ఇంపార్టెంట్ ఇచ్చామనుకోండి, వాళ్ళు కూడా అంతే వ్యక్తి ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఎంత బిజీలో ఉన్నా కూడా ఇంపార్టెంట్ ఇచ్చాము అంటే అంతే వాల్యూ ఉండాలి. మనం వాల్యూ ఇవ్వలేని మనుషుల దగ్గర మనం కూడా వాళ్ళు ఎంత కేరింగ్ ఉన్నారో మనం కూడా అలాగే ఉండాలి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైం అంటూ వస్తుంది. ఒకరి అవసరం ఒకరికి లేకుండా ఉండదు. ఏంటంటే వాల్యూ ఇచ్చిన వాళ్ళకి తిరిగి వాల్యూ ఇవ్వండి. వాల్యూ ఇవ్వని వాళ్ళకి అలా సింపుల్గా వదిలేండి అంతే. నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. నాకు వాల్యూ ఇచ్చిన వాళ్ళకి నేను వాల్యూ ఇస్తాను. నాకు రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను. అంతేగాని రెస్పెక్ట్ లేని వాళ్ళ దగ్గర వాళ్ళు వాల్యూ ఇవ్వమని నేను కోరుకోను. నేనేంటో నాకు తెలుసు, మీరేంటో మీకు కూడా తెలుసు. మీ లైఫ్లో ఇలాంటి వాళ్ళు ఏమన్నా ఫేస్ చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఇంకొక విషయం అండి, చూడండి, అబ్బా క్లోజ్గా మాట్లాడుతున్నాను నాతో, లేదంటే క్లోజ్గా మాట్లాడుతుందని ప్రతి విషయాన్ని షేర్ చేసుకుని, లేదంటే అవతల వ్యక్తి ఉన్న దగ్గర వీళ్ళకి చెప్పడం వాళ్ళకి చెప్పడం, అంటే తను ఎప్పటి నుంచో మనకు ఉండొచ్చు, కానీ ప్రతిదీ షేర్ చేసుకుంటాం కదా, అది చాలా రాంగ్. ఒకటి ఎంతో ఏదైనా మనం షేర్ చేసుకోవాలి అనుకుంటే, లేదా మన ఫ్యామిలీ అయి ఉండాలి, లేదా మన హస్బెండ్ అయి ఉండాలి, లేదా అమ్మ అయి ఉండాలి, లేదా ఎవరొకరు ఇంట్లో వాళ్ళు అయి ఉండాలి, కానీ బయట వ్యక్తులతో అసలు ఏది షేర్ చేసుకోకూడదు. అండ్ ఫ్రెండ్ అంటారు కానీ ఫ్రెండ్స్ ఏమంత ఇంపార్టెన్స్ అయిన ఇవ్వరు. ఏంటంటే జస్ట్ మాట్లాడామా అంతే, అలా అని చెప్పి మన ప్రతి విషయాన్ని పర్సనల్ చెప్పుకోకూడదు. చెప్పుకున్న విలువ ఉండదు. అవతల వాళ్ళని బ్యాడ్ చేయాలనే చూస్తారు. ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అలా మీ లైఫ్లో ఎప్పుడైనా జరుగుంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.